రాజధాని ప్రాంతంలో భూసేకరణకు అంతు లేకుండా పోయింది. ఏం కడతారో తెలియదు, ఎలా కడతారో క్లారిటీ లేదు. కానీ విడతల వారీగా వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటుంది ఏపీ సర్కార్. ఈ భూదాహం లెక్క ఇప్పుడు 1,00,000 ఎకరాలకు చేరింది. ఈ భూదాహం తీరనిది. రాజధాని పేరుతో అంతులేని భూసేకరణ. 1,00,000 ఎకరాలు దాటుతున్న ఏపీ సీఎం టార్గెట్. 29 గ్రామాల్లో ఇప్పటికే 54,000 ఎకరాల భూములు, 33,500 ఎకరాలు ప్రైవేట్ భూములు పూలింగ్. మిగతా అసైన్ ప్రభుత్వ భూములను తీసుకున్న సర్కార్. తాజాగా అటవీ భూములను డీనోటిఫై చేయాలని నిర్ణయం. సిఆర్డీఏ పరిధిలో రాజధాని కోసం భారీగా అటవీ భూములు. 48,000 ఎకరాల అటవీ భూములు డీనోటిఫైకు ప్రయత్నం. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రతిపాదనలు కేంద్రానికి పంపిన సీఎం. మొత్తం భూమిని గుప్పెట్లో పెట్టుకునేలా వ్యూహం. పరిపాలన క్యాపిటల్ నిర్మాణానికి 3,000 ఎకరాలు. మిగతా 1,00,000 ఎకరాల భూమి పంపకానికి రంగం సిద్ధం. ప్రపంచంలో ఏ నగరానికి లేనంత భూసేకరణే లక్ష్యం. ప్రైవేటు డెవలపర్లకు ధారాదత్తం కానున్న విలువైన భూములు. క్యాపిటల్ సిటీ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 29 గ్రామాల్లో భూములను తీసుకుంది. ఈ గ్రామాల పరిధిలో 54,000 ఎకరాల భూములున్నాయి. ఇందులో ప్రైవేట్ భూములు 33,500 ఎకరాలు. మిగిలిన భూములన్నీ ప్రైవేట్ అసైన్ భూములు. ల్యాండ్ పూలింగ్ కు ఇంకా భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కోవడానికి సర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రహసనం కొనసాగుతుండగానే మరోవైపు అటవీ భూములపై కూడా ఏపీ సర్కార్ కన్నేసింది. విభజన చట్టంలో వెసులుబాటును ఉపయోగించి భారీగా అటవీ భూములను రాజధాని పేరుతో స్వాధీనపరుచుకోవాలనుకుంటోంది. ఇందుకోసం రాజధాని కోసం 48,140 ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని కోరింది. 33,500 ఎకరాల భూమిని స్వచ్ఛందంగానో రైతులను పీడించో మొత్తం మీద మీరు సేకరించారు. సరే, మీరు సేకరించారనుకుందాం. ఇప్పుడు డిగ్రేడెడ్ ఫారెస్ట్ మరికొన్ని వేల ఎకరాలు కావాలంటున్నారు. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా చేస్తామంటున్నారు. అంటే 60,000-70,000 ఎకరాల భూమిని మీరు రాజధాని పేరుతో సేకరించాలనుకుంటున్నారు. బట్ ఏం చెప్పారు? 9 రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తామంటారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ భూములున్న బ్లాక్లను గుర్తించారు. కృష్ణా జిల్లాలో 28 బ్లాక్లు, గుంటూరు జిల్లాలో 13 బ్లాకులకు చెందిన భూములను డీనోటిఫై చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ భూములతో కలిపి రాజధాని కోసం సేకరిస్తున్న భూములు 1,00,000 ఎకరాలను దాటుతోంది. ప్రపంచంలో ఏ గొప్ప రాజధాని నగరంలోనూ ఇంత భూమిని రాజధాని కోసం సేకరించిన దాఖలాలు లేవు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రం నిధులివ్వదని తెలిసినా ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ చేపడుతున్నారు. 1,00,000 ఎకరాలు రాజధాని కోసం భూములు సేకరిస్తూ పరిపాలనా రాజధానికి మాత్రం 3,000 ఎకరాలు మాత్రమే కేటాయించారు. ఇక మిగిలిన 1,000 ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్లకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధమైందన్నది విపక్షాల ఆందోళన. సతీష్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.